దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లూకా సువార్త 11 వచనాన్ని ధ్యానిద్దాం. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడుదామా అని చింతింపకూడి. మీరేమి చెప్పవలసి ఉన్నది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున. నేను దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యులతో తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు మిమ్మల్ని హింసించినప్పుడు, మనుషులు అధిపతుల యొద్ద నిలబెట్టినప్పుడు, మనుషులు మిమ్మల్ని నిలదీసినప్పుడు ఏమి మాట్లాడవలనని చింతించకూడదు. కానీ ఆ సమయంలో ఏమి మాట్లాడాలనో పరిశుద్ధాత్మ దేవుడే అది మీకు అనుగ్రహించునని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ విషయంలో చింతించకుండా, ఏం మాట్లాడాలని బాధపడకుండా, భయపడకుండా దేవుని యొక్క మాటలు, దేవుని బిడ్డలారా, దేవుడు తన మాటల్ని మన నోట్లో ఉంచి మాట్లాడిపిస్తాడని మనము నమ్మాలి. నోరు బాగుగా తెరుము, దానిని నింపెదనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏమి మాట్లాడవలసి ఉన్నది అని భయపడకుండా దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నీ ద్వారా మాట్లాడాల్సిన విధముగా మాట్లాడతాడు. ఏ విధంగా స్టెఫెను అధిపతుల యొద్ద, పరిసయ్యులు అధికారుల యొద్ద మాట్లాడినాడో ఆ విధంగా మాట్లాడతాడు. ఎదురు లేని దేవుని బిడ్డలారా, ఎదురు చెప్పలేని మాటల్ని దేవుడు అనుగ్రహించగలడు. అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక. ఆమెన్.